ముందుగా సిపిఎం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, అన్ని విషయాలు చెప్పిండు పేర్లనే. చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు, కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులంతా కలిసిపోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అది ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్షర సత్యం. మనవాదం రాజ్యం వెళ్తుంది, మనుషులను చీలుస్తుంది. ఏ మనిషిని కూడా కలవరించేటువంటి పరిస్థితి లేదు, మన భావాలను కూడా వ్యక్తం చేసేటువంటి పరిస్థితి లేదు, ఇంట్లో కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం లేదు. అట్లాంటి వ్యవస్థ ఉండద్దు అని చెప్పి పోరాటం చేసిన దాంట్లో మల్లపల్లి లక్ష్మయ్య గారు ప్రముఖుడు. ఈ వ్యవస్థ మనవాద వ్యవస్థ, మనిషికి విలువనియది. సోషలిస్ట్ వ్యవస్థలోనే మనిషికి విలువ ఉంటుందని చెప్పి ఆ వ్యవస్థ నిర్మాణం కోసం జరిగినటువంటి పోరాటంలో, కమ్యూనిస్టు ఉద్యమంలో మల్లపల్లి లక్ష్మయ్య గారు కీలక పాత్ర పోషించారు. అయితే మల్లపల్లి లక్ష్మయ్య అంటే సామాజిక ఉద్యమ నాయకుడిగా కానీ ఒక భాగం అయితే, ఒక విప్లవ ఉద్యమానికి కూడా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది మన ముందున్నటువంటి విషయం. అందుచే కమ్యూనిస్టు ఉద్యమాలు నడిపిస్తున్నారు, ఇప్పుడు సామాజిక ఉద్యమాలు కూడా నడుపుతున్నారు. అంటే కమ్యూనిస్టులు, సామాజిక ఉద్యమకారులంతా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మల్లపల్లి లక్ష్మయ్య గారి జీవితం ఈరోజు మనం ముందుంచినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అయితే మన మధ్యలో అనేక భేదాలు ఉండొచ్చు, మన మధ్యలో అనేక అనుమానాలు ఉండొచ్చు, లేకపోతే తేడాలు ఉండొచ్చు. కానీ అంబేద్కరిస్టులైనా కమ్యూనిస్టులైనా కోరుకునేది సమాజమే, సోషలిస్ట్ వ్యవస్థనే. అందుచే మన మధ్యలో ఉన్నటువంటి భేదాలను, అభిప్రాయాలను పక్కన పెట్టి మనం అందరం ఏకీకృతం అయిపోయి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సన్మాన అభినందన సభ సందర్భంగా మనమందరం ఆలోచన చేద్దామని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.